హాయ్ అండి. ఈరోజు నేను దొండకాయ కూర చేస్తున్నాను. ఎప్పటిలా కాకుండా ఈరోజు వెరైటీగా చేస్తున్నాను. ముందుగా కళాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేయించాను. అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను పసుపు వేసి చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది నేనేంటంటే ముందుగానే దొండకాయలు ముక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇలా చేస్తే. పోపులోనే కరివేపాకు వేసాను కొంచెము. తర్వాత ఏదైతే ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నానో దొండకాయలు ముక్కలు అవి పోపులో వేసి కలిపి వేసుకోవాలి. ఇవి చక్కగా కలుపుకోవాలి పోపులో. ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇందులో వెజిటబుల్స్లో ఉండే విటమిన్స్ వేస్ట్ కావు. ఇలా చేస్తే బాయిల్ చేసి చేయడం వల్ల అవి కలిపాక అందులో ఒక స్పూన్ సాల్ట్, తగినంత కారము, ఉప్పు వేసి కలిపాను. కాసేపు మూత పెట్టి ఉంచేస్తే అది చక్కగా దగ్గర పడిపోతుంది. ఎందుకంటే ముందుగానే ఉడకపెట్టి ఉంచాను కదండి, అది అందుకే చక్కగా దగ్గర పడిపోయింది. చూడండి, ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇందులో నేను చివరిగా కొంచెము చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇందులో చివరిగా నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి అందులోనే కొంచెము గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. అది వేసి కలిపేసేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి కర్రీ ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంటుంది. ఇలా చేస్తే కూడా విటమిన్స్ వేస్ట్ కావు. ఫ్రై చేసినందువల్ల వేస్ట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.